భారత్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య న్యూ చండీగఢ్లోని ముల్తాన్పూర్లో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు భారీ స్కోర్ సాధించింది. నిన్న ప్రారంభమైన ఈ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు కూడా కొనసాగి భారత జట్టు మొత్తం 564 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. 127 ఓవర్లు భారత జట్టు ఆడింది. 564 పరుగుల వద్ద భారత జట్టు తన ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 39.5 ఓవర్లు ఆటను కొనసాగించి 113 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పరిస్థితి చూస్తుంటే ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఫాలో ఆన్ ఆడాల్సి రావచ్చని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ క్రమంలో ఒకసారి ఇరు జట్ల స్కోర్లను మనం పరిశీలిస్తే భారత జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ 24 పరుగులు, కేఎల్ రాహుల్ 100, సాయి సుదర్శన్ 81, శుభమన్ గిల్ 126, రిషబ్ పంత్ 81, ధ్రువ్ జురేల్ 19, వాషింగ్టన్ సుందర్ 52, సుతార్ 28, మొహమ్మద్ సిరాజ్ 22, కులదీప్ యాదవ్ 9, మొత్తం 564 పరుగులు చేసి 8 వికెట్లు మాత్రమే భారత జట్టు కోల్పోయింది. ఈ మొదటి ఇన్నింగ్స్ లో ఆఫ్ఘన్ బౌలర్లలో సలీం 27 ఓవర్లు బౌలింగ్ చేసి 6 వికెట్లు తీయడం మొదటి ఇన్నింగ్స్ ఆటలో విశేషం. అతని ఇన్నింగ్స్ లో 3 మేడిన్ ఓవర్లు కూడా ఉన్నాయి. భారత జట్టులో సుతార్ బ్యాటింగ్ లోనూ సత్తా చాటాడు. ఇతడు కొత్తగా జట్టులో స్థానం సంపాదించి తన సత్తా చూపించి ఔరా అనిపించాడు. ఇక ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల స్కోర్లను ఒకసారి పరిశీలిస్తే మాలిక్ 16, అటల్ 17, గుర్బజ్ 12, షా 43, షాహిదీ 20, జాజయ్ 3, మొత్తం 113 పరుగులకు 5 వికెట్లు కోల్పోయారు. ఇంకా ఒమర్జాయ్, అస్రఫ్, కరోటే, రెహమాన్, మొహమ్మద్ సలీం బ్యాటింగ్ మిగిలి ఉంది. భారత బౌలర్లలో సిరాజ్ 1, ప్రసిద్ధి కృష్ణ 2, సుతార్ 3 వికెట్లు తీశారు. కొత్తగా టెస్ట్ క్రికెట్ లో స్థానం సంపాదించిన ఈ గుజరాత్ తరఫున ఐపీఎల్ ఆడిన మానవ సుతార్ 3 వికెట్లు తీశారు. అటు బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ సత్తా చాటి ఆల్రౌండర్ ప్రతిభను కనపరిచి తనకు లభించిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నాడని క్రికెట్ మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత జట్టు విజయం నల్లేరు మీద నడకేనని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.